భయపెడుతున్న బండ అప్సరసలు. మగువుల అందం నాజూగ్గా ఉంటేనే కనిపిస్తుంది, బొద్దుగా ఉంటే కనిపించదనుకోవడం పొరపాటు. ఈ విషయం పూరి దగ్గర ఎత్తితే బొద్దుగా ఉండేవారిలో ఉన్నటువంటి స్పార్క్ గురించి ఎంతసేపైనా మాట్లాడతాడేమో. ఎందుకంటే పూరికి బండతనం అంటే మమకారం ఎక్కువ. అందుకే ఇలియానా మినహా అతని సినిమాల్లో చేసిన చాలా మంది హీరోయిన్లు కాస్త బబ్లీగానే ఉంటారు. హీరోయిన్లు బొద్దుగా లేకపోయినా అలాంటి వారిని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పెట్టి బండతనం పైన తనకున్న అభిమానాన్ని చూపెడుతూ ఉంటాడు. ఓకే, విషయంలోకి వచ్చేద్దాం. జీ తెలుగు అప్సరా అవార్డ్స్ విషయంలో అందరికీ కనిపించిన సుందరీమణుల్లో బొద్దుగా ఉన్నటువంటి అప్సరసలే తారసపడ్డారు. కీర్తి సురేష్, సురభి, అనుపమ పరమేశ్వరన్లతో పాటు ఐటమ్ బాంబ్ ముమైత్ కూడా అప్సరా అవార్డులో తళుక్కుమంది. జీ తెలుగు వారిచ్చిన ఈ అవార్డుల వేడుకలో అందరికీ హైలైట్ అయిన వారు ఈ భామలే. అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసిందంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఈ పిక్ చూశాక అది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే తాను సీనియర్స్తో సినిమా చేయనని చెప్పింది. అసలు సీనియర్సే ఈ బొద్దుగా ఉన్న ఈమెతో మనం సినిమా చేయడం ఏంటి అంటేనే అమ్మడు ఈ డైలాగ్ చెప్పిందేమో అనిపిస్తుంది. అలాగే సురభి విషయానికొద్దాం. ముందు నుంచి అమ్మడి ఫేస్లో మంచి అట్రాక్షన్ ఉంది కాబట్టి ఏదో ఆఫర్లు వస్తున్నాయి, అలాగే హిట్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది తప్ప అమ్మడు పరంగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. లేకపోతే సురభికి మంచి హిట్లు ఉన్నప్పటికీ ఎందుకు క్రేజ్ లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. మొత్తానికి జీ తెలుగు అవార్డ్స్లో బబ్లీ అప్సరసలు తమ గెటప్లతో భలే భయపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.